ఒక రాజు తన రాజ్యంలో చాలా సత్యవంతుడిగా ధర్మవంతుడిగా ఉండేవాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న ధనలక్ష్మి వచ్చి, నేను నీ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను రాజా అంటే, నమస్కరించి జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పారు. అలాగే తన పరువు వెళ్ళిరండి, ధనం వెళ్ళిరండి, బంగారు వెళ్ళిరండి, ఇలా తనకున్న అన్ని నేను వెళ్తున్నా అని చెప్తే క్షేమంగా వెళ్ళిరండి అనే చెప్తున్నారు. అది కూడా నమస్కరించి వినయంతో చెప్తున్నారు. కానీ ఒక సత్యం, మహారాజా వీళ్ళందరూ బయలుదేరేశారు కదా, నేను కూడా బయలుదేరుతున్నాను నీ రాజ్యం నుంచి అంటే, మహారాజు సత్యం కాళ్ళపైన పడి, సత్యం నువ్వు మాత్రం వెళ్ళకు, ఎందుకంటే నేను అసత్యంతో బ్రతకలేను, సత్యం అనే మీరు ఎప్పుడు నా రాజ్యంలోనే ఉండాలి అనేసి శిరస్సు వంచి నమస్కరించుకున్నాడు. ఆ నమస్కరించిన విధానానికి తన మనసుకి సత్యం కరిగి, సరే మహారాజా నేను నీ రాజ్యంలోనే ఉంటాను అని చెప్పింది. సత్యం లేకుండా మిగతా ఏవైనా బయట వెళ్ళి సాధించగలవా? ఏవి సాధించలేవు. కాబట్టి ధనం, తన పరువు అన్ని రిటర్న్ అయ్యి తన రాజ్యంలోకే వచ్చేసింది. ఇప్పుడు మీకు అర్థమైందా? అబద్ధం చెప్తే ఏమీ సాధించలేము. సత్యము ఒకరోజు కష్టపెట్టినా ఖచ్చితంగా జయం చూస్తాము. సత్యమేవ జయతే.